అంటూ కొత్త సుబ్బారావు ఇదేమన్నా డీసెట్ లో మందు తాగుతూ వస్తున్నావు నువ్వు. శేఖర్ నీ ప్రాబ్లం ఏంటి శేఖర్ ప్రదీప్ ఏంటి ఇప్పుడు టైం మిషన్ లో ఉన్నట్టున్నాడా? సార్ కళ్ళ కదా ప్రదీప్ ఏంటి లింక్లా ఇంకెన్నాళ్ళు చెప్తా లింకులు నువ్వు నీ లింకులు ఏంటి అది చూపండి. నువ్వు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు, నాకు అర్థం కావట్లా. నేను ఎలాగైనా బిహేవ్ చేస్తా. యూ అండ్ యూ ఏ అది ఫస్ట్ టైం తాగినట్టున్నాడు కదా, అందుకని ఇలా బిహేవ్ చేస్తున్నట్టున్నాడు. ఎవడికి ఫస్ట్ టైం 5 సీజన్ల నుంచి తాగుతున్నా. గుడ్డు తెలుసా నీకు ఇలా బిహేవ్ చేస్తే రేపు పెళ్ళైన తర్వాత మా ఇంట్లో వాళ్ళ పరువు ఏమైపోతుంది? అబ్బా నీ మైసూర్ రాజా ఫ్యామిలీ అబ్బా. అది నా నాన్న ఒక సింహం, నా బాబాయ్ ఒక సింహం, నా మామ ఒక సింహం. మీ ఇంటి పేరేంటే? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహాలు తగిలించుకుంటే మీరు అంతా సింహాలు అయిపోతారే. అక్కడ జోడి చూసావు, వాళ్ళిద్దరు జోడి ఎంత ముచ్చటగా ఉందో చూసావు జోడి వాళ్ళిద్దరిది. వాడేసాడు నువ్వు చెప్పాలి కదా. ఏం చెప్పాలి? వద్దని. వద్దు, నేను వేస్తా. వద్దని చెప్పాలి. ఫస్ట్ ఎవరిని పిలుస్తున్నావు డాన్స్ కి? నువ్వు చెప్పు ఎవరిని పిలువు. నువ్వైనా మంత్ అవుతా లోపలికి వస్తున్నాయండి. అబ్బో శేఖర్ నువ్వు కూడా ఎవడతాను నేను? నా కళ్ళలో నీ డామినేషన్ ఏంటి? ఫస్ట్ ఎవరు వస్తున్నారు? నువ్వు చెప్పు ఎవరిని రమ్మంటావు. ఫస్ట్ ఆ అభిగాడ్ టీం రమ్మను. ఆ పిల్లలు డాన్స్ చేయమని. అభిగాడు వద్దు మళ్ళీ, వాడు మధ్యలో దూరి కన్ని పిల్ల కళ్ళలే ఇవన్నీ అని చెప్పాడికి. షర్టు ప్యాంటు ఎంతది? ఎంతో కొంతలే. మనం ఇచ్చే 500 పర్ఫార్మెన్స్ 10,000 రూపాయలు బట్టలు ఎందుకురా? ఒక 5 ఫ్రెండ్స్ సార్, ఒక అమ్మాయిని 4 ప్రేమిస్తారు. సో ప్రేమించి ఒక చోటకి తీసుకెళ్లి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే టైంలో యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఈ స్టేజ్ మీద నేను మీకు చూపించబోతున్నాను. నాకు నచ్చలా. ఏం నచ్చలేదు నీకు? 4 ఒక చోట తీసుకెళ్ళి ప్రపోజ్ చేయడం ఏంటి? సరే మీ ఇష్టం, మీరు చేసుకునే పని చేసుకోండి. శేఖర్ ఒక సిప్పేస్తావేంటి? సిగ్గులేదా? అబ్బో అందరూ అడిగేవాళ్ళే. ఆది గారు ఎరా దుబాయ్ చెప్పు. ఆది గారు ఇలా కాదు, మంచివాడిని చెప్పాను అందరూ. ఎవడ మంచివాడు? తెలుసు మీకు, నేను మంచివాడిని. మన యాంకర్ ప్రదీప్ గారు వెయిట్ చేస్తున్నావు, ఇలా చేయకూడదు. ఒక షో ఇది. ఎవడి షో? మాస్టరు, దానికి మనం కూడా జడ్జిమెంట్ ఇస్తాం. నిన్ను అడిగితే ఇవ్వు, అడగకుండా ఇవ్వద్దు. వాళ్ళు నిన్నేమో అడగలా. నిన్ను అడిగానా శేఖర్? నేను వాళ్ళు నిన్ను అడగలేదు కదా, నిన్నెవరు అడిగారు చెప్పు. ఎరా పూరి, మన గురించి చెప్పలేదా? ఏంటి షానిక్ తెలుసా? నీకు ఉప్మా తెలుసా? ఎవరు ఉప్మావా? మనం తినేది. ఎరా తాగుతావేంట్రా? అది బాటిల్ లేపితే తెంచు. తెలీదా నీకు? మాస్టర్, అది
వాటర్ బాటిల్ లేపుతా నేను. అబ్బా వయ్యారి వచ్చింది, వయ్యారి వచ్చింది. తింటావా దీపిక? నువ్వు తిను, నువ్వు తినేది వేరులే. నాకు తినాలనే ఉంది, ఏం చేస్తాం. నువ్వు ఇస్తే తింటాం. అందుకే వచ్చావు నువ్వు ఎవడో తెలీదు. బాగా బిల్డప్ ఇస్తున్నావు నువ్వు. పడుకున్న అభిప్రాయం నాదేం లేదు. మీ పేరండి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యారు. మీ పేరు? ఎవడికి పడితే అడిగి నా పేరు చెప్పను. అది అయిందా? బాగా అయిందా? నీకు అవ్వలేదా? మేము లాస్ట్ టైం విన్నాం అని చెప్పి సల్లబడతాం అనుకోకరి, మా దెబ్బకి అబ్బా అంటారు. అబ్బా ఆపరా బాబు, మీరు సౌండ్ వేస్తే నిద్రపోతారు వాళ్ళు. ఏం పడుకున్నాడేంటి? పడుకున్నాడంటే కళ్ళలోంచి బయటకు వచ్చేసాడని అర్థం. అదే అది మాస్టర్ అది ఎరా అఖిల్ ఎప్పుడొచ్చావు? ఎప్పుడో వచ్చా, నువ్వు రా, నువ్వు కరా. సూపర్ రా, చాలా రోజుల తర్వాత కలిసాం. చాలా రోజుల తర్వాత దానికి ఉంటుందా? హాయ్ ప్రదీప్ భయ్య. భయ్యా అది హాయ్ బ్రో. దీపిక ఈ రోజు కాస్ట్యూమ్ అదిరిపోయిందిరా. పూర్ణ గారు ఏమైంది? అసలు ఏమైందో చెప్పండి. కళలో మీరు లలిత కళలన్నీ చూపించారు. ఏమైంది మాస్టర్? ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇదేంటిది? ఒకే ఒక్క నిమిషం అలాగే ఉండండి. అలా మీరు ఎవ్వరు రాకండి. పారిపోతాడు. అరే అందరు రెడీయా? ఇందాక ఎలా మాట్లాడు అలా మాట్లాడు. పూర్ణ గారు పూరి అన్నారు మిమ్మల్ని. పూరి నాకు ఇష్టమైన టిఫిన్. అరే ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తా. ఒకే ఒక్క నిమిషం మీరు అందరూ అరే వేసేయండి రా.